వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చలో ఆత్మకూరును అడ్డుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజని వ్యాఖ్య. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్. సోషల్ మీడియాలో వైరల్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసుపై ఎల్బీ నగర్ ఏసీపీ పృథ్వీధరరావు. నన్ను కలవడానికి వాళ్లు బొకేలు పూలమాలలు తేవద్దు, వీటి బదులు పుస్తకాలు తేనంటూ మంత్రి సబితా మెసేజ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర జిల్లాల పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా చలో ఆత్మకూరును అడ్డుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళా వెంకట్రావు, కాలువ శ్రీనివాసులు, చినరాజప్ప, లోకేష్, రామానాయుడు, నాగేశ్వర్ రెడ్డి, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అరెస్టును ఖండించారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో దీనిని ఒక చీకటి రోజు అని, ఇదొక నిరసన దినంగా అభివర్ణించారు. పునరావాస శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు వాపోయారు. ఇంత పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు చరిత్రలో లేవు. ఇంతమందిని హౌస్ అరెస్టు చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది నేతలను హౌస్ అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వం అణిచివేత వైఖరిని అందరూ గర్జించాలని అన్నారు. ప్రజా సంఘాలు, మేధావులు ముక్త కంఠంతో ఖండించాలని, నివసించే హక్కు, ఆస్తులు కాపాడుకునే హక్కు అందరికీ ఉంది. బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారాలు. చాలా దారుణం, చాలా దుర్మార్గం ఇది. చాలా దుర్మార్గం. ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నన్ను ఇంట్లో నిర్బంధించడం, నాయకులందరూ ఇక్కడ రావాలంటే వాళ్ళందరినీ గృహ నిర్బంధించడం, కొంతమంది వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ తీసుకొని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం. ఒక పోలీస్ స్టేషన్ కాకుండా అచ్చెన్నాయుడు గారిని అయితే పోలీస్ స్టేషన్ తిప్పడం, ఎక్కడికక్కడ కార్యకర్తలు నిర్బంధించడం. కడాన నిన్న మొన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో క్యాంపులో ఉండే వాళ్ళకి భోజనం కూడా పోనీయకుండా చేయడం, మా ఇంటికి ఎవరైనా వచ్చి పని చేస్తా ఉంటే వాళ్ళని కూడా రానియకుండా చేయడం, పోలీసులు కూడా అక్కడక్కడ ఉత్సాహంతో ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది చాలా దుర్మార్గం. ఇది ఒక పరిపాలన. ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసుకోలేదు, రద్దు చేసుకునే ప్రసక్తి లేదు. ఎవరైతే ఆ ఆత్మకూరులో 125 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు ఆ ఊర్లో ఉండే హక్కు కల్పించే వరకు, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే వరకు ఈ కార్యక్రమం ఎప్పుడైనా సరే. ఎన్ని రోజులు మమ్మల్ని అందరినీ జైల్లో పెడతారు, 6 పోలీస్ స్టేషన్లో పెడతారు, మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు, పోలీసులకి వదిలిపెడతారు. తాళ్ళు కట్టి బయట రానియకుండా చేయడం చాలా దుర్మార్గం. అది చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. నిన్నటి వరకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. అది నేను తప్పు చేసి కాదు. దళితుల హక్కులు కాపాడడానికి పోరాడే సమయంలో ఇలాంటి అవమానాలు, ఇలాంటి దారుణాలు, ఇలాంటి అమానుష్యాలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రయత్నం కొనసాగిస్తా ముందుకు పోతాం తప్ప వెనక్కి తిరిగే సమస్య. థ్యాంక్ యూ.
ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక పోచమ్మ గుడి వద్ద కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి అధ్యక్షతన మరియు వారి ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయాలని, రైతులకు సరిపడా యూరియా వెంటనే అమలు చేయాలని, గిట్టుబాటు ధరలు ప్రకటించాలని, అమరుడైన చెరువుపూర్ ఎల్లయ్య మృతికి సంతాపం తెలియజేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూమకుంట నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు కోదండరెడ్డి సార్, జిల్లా నాయకులు దరిపల్లి చంద్రం, మద్దూరు మండలం జెడ్పీటీసీ కొండలరెడ్డి, జై కిసాన్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉస్మాహసి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పలువురు పాల్గొన్నారు. మీరు ఎల్లప్పుడూ మీరు అధైర్యపడకుండా మీరు వచ్చి మాకు చెప్పండి. మేము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరము మీ వెంబడే నిలబడతాము. మేము మీ అండగా ఉండి వాళ్ళు ఎంత అనగదొక్కిన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా మేము లీడర్లను మార్చుకోగలుగుతారు, క్యాడర్ని మారవలేరు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎప్పుడు కాంగ్రెస్తోనే ఉంటుంది. మేమందరము మీ రైతన్న వెంబడే ఉంటాం. ఒక ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతగా ఈ ప్రభుత్వానికి మీరు చేసిన నిర్వాకం, మీరిచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి అన్ని జిల్లాలలో రైతాంగం పక్షాన నిరసన తెలియజేయడం రాష్ట్ర రైతులకు రుణమాఫీ వెంటనే ఇదే మీ రాజ్యం, 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 ఇదే. రైతు బంధు మేము అందరికీ వచ్చే విధంగా ప్రయత్నం చేశాను, కానీ ఇప్పటికి కూడా చేయలేదు. 9 నెలలు అయింది మీరు గవర్నమెంట్లోకి వచ్చి. రైతు బంధు ఎలక్షన్స్ ముందు మీరు మెసేజ్ల ద్వారా మీ కోట్లు వచ్చేందుకు ఎవరికైతే ఒక 20% ఇచ్చిరో వాళ్ళని ఆదుకోరు, కానీ 80% చిన్న రైతులను కూడా ఆదుకోలేదు. అందుకోసమే ఈ కేసీఆర్ గారిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే బదులు కల్వకుంట్ల కోతల రావు అనొచ్చు, లేకపోతే కల్వకుంట కుటుంబరావు అనొచ్చు. ఎందుకంటే అతని కుటుంబం గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు అల్లునికి మినిస్టర్ చేసిండు, కొడుకుకు మినిస్టర్ చేసిండు, రేపు రాబోయే కాలంలో బిడ్డకి చేస్తాడు. అంటే సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. తమ నాయకుడిని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. హరీష్ రావును కలిసి బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సెల్ఫీలు దిగడానికి పోటీలు పడ్డారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని పలు గణేష్ మండపాలలో గణపయ్యకు హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మెల్లగా సార్లు చూడు ఫస్ట్. లాస్ట్ వస్తాడేమో. లింగాల గణపురం మండలం కేంద్రంలో ఏవో జయంత్ కుమార్ రైతులకు ఎరువులు పంపిణీ చేయడం జరిగింది. జనగామ జిల్లా లింగాల గణపురంలో ఏవో జయంత్ కుమార్ మాట్లాడుతూ PSCS అందించిన యూరియాను రైతులకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించడం చేయడం జరుగుతుందని అన్నారు. లింగాల గణపురంలో ప్రస్తుతం వరి 1248 హెక్టార్ల దాకా నాట్లు వేయడం, అలాగే పత్తి కూడా 4750 హెక్టార్లలో వేయడం జరిగింది. ఈ క్రమంలో వరిలో గాని పత్తిలో గాని రెండో దఫా యూరియా వేయాలి కాబట్టి 10-15 రోజుల నుండి రైతులు మా దగ్గరికి రావడంతో మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, మనకు 324 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా మనకు ప్రస్తుతం 333 అనగా 14.84 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ప్రతి ఒక్క రైతుకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అండర్ సూపర్విజన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మనం సప్లై చేయడం జరుగుతుంది. మన లింగాలగన్పూర్ మండల్లో మనకు వరిలు ప్రస్తుతం దాకా 1248 హెక్టార్లలో నాట్లు వేయడం జరిగింది. అలాగే పత్తి కూడా 4750 హెక్టార్లలో వేయడం జరిగింది. ఇప్పుడు మనకు వరిలో మనకు గడ్డి ఇట్లంతా తీసేసి ఇప్పుడు రెండో దఫా యూరియా వేయడము, అలాగే పత్తిలో కూడా రెండో దఫా యూరియా వేయడము, రెండు మనకు ఒకటిసారి రావడం వలన యూరియా అవసరం అనేది ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి ఏంటంటే టైంకి యూరియా లేకపోవడం వల్ల రైతులు కూడా కొంచెం 10-15 రోజుల నుండి కూడా యూరియా అవసరం గురించి మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనము పై అధికారుల దృష్టికి మనకు 324 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మనకు ప్రస్తుతం 330. 12వ తేదీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం అనంతరం ఖమ్మం నగరం విచ్చేచున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లకే కార్యకర్తలు సమావేశం జరిగింది. అందరూ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్జేసీ కృష్ణ, బత్తుల మురళి, ప్రసాద్ కుమార్, తప్పు మురళి, పాలడుగు పాపారావు మరియు మహిళా కార్పొరేటర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా నాయకులు నాగేశ్వరరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. యువ నాయకత్వం అంటే కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న సమయంలో ఆయనకు అత్యంత మిత్రుడిగా మనం చెప్తున్నప్పటికీ కూడా మంత్రి పదవి వచ్చిన తర్వాత మనందరికీ అర్థమైంది ఎంతటి అభిమానాన్ని కేటీఆర్ గారి దగ్గర పొందారు. కాబట్టి అలాంటి నాయకత్వంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. కాబట్టి ఒక యువకుడుగా గతంలో ఎవరైతే ఖమ్మం జిల్లా నుండి మంత్రివర్గంలో పనిచేశారో వాళ్ళందరికంటే కూడా బాగా శ్రమించగలరు, కష్టపడగలరు. మనం చూసాం, చాలా విషయాలు చూసాం. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మనందరం చూసే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా క్యాండిడేట్ కి మనం శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను విస్మరించినందుకు కోదాడలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రుణమాఫీ, రైతు బంధు, యూరియా కొరత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, బగ్దాదు, వంగవీటి రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్నికల
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు ఎల్బీ నగర్ ఏసీపీ పృథ్వీధరరావు. ఇప్పటి వరకు మిస్సింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు తమ వద్ద నమోదు కాలేదని, ఎవరూ తప్పిపోయినట్టు ఫిర్యాదు చేయలేదని ఆయన వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇది ఒట్టి పుకారే అని, ఇలాంటి పుకార్లు ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి అరెస్టు చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు వాట్సాప్లో పెట్టినాం కదా ఈ ఇద్దరు అమ్మాయిలు, ఈ పాపలు ఈ మిస్ అయిపోయినారు ఎల్బీ నగర్ పిఎస్ లిమిట్ నుంచి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరు చూస్తున్నారు. వీళ్ళ గురించి ఆచూకీ ఇవ్వండి అని చెప్పేసి ఒక నెంబర్ 7904432641 ఒక నెంబర్ ద్వారా ఇది ఈ మధ్య వైరల్ అయింది. వాట్సాప్ అన్ని గ్రూపులలో దాదాపు రాష్ట్రం అంతా తిరుగుతున్నది. ఇది మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇది దీనిలో నిజమేం లేదు. మాకు ఇంతవరకు ఇలాంటి రిపోర్ట్ ఏం రాలేదు. ఈ మా ఆఫీస్లో కానీ మా డివిజన్లో కానీ ఇట్లాంటి రిపోర్ట్ ఇంతవరకు ఏం కాలేదు. దీనిలో నిజం లేదు కాబట్టి ఇట్లాంటి వదంతులు నమ్మద్దు. దయచేసి సర్క్యులేషన్ చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి, ఏదన్నా నిజమని తెలిసేంత వరకు కూడా సర్క్యులేట్ చేయొద్దు. ఎందుకంటే తదుపరి ఏమన్నా పర్యవసనానికి మీరే బాధ్యులవుతారు. ఎందుకంటే ఇట్లాంటి రాంగ్ మెసేజ్లు కానీ ఇట్లాంటివి కానీ వాట్సాప్లో మీరు స్ప్రెడ్ చేస్తే ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉంటే మాత్రం వాళ్ళకి బాధ్యులవుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి ఏం రిపోర్ట్ కాలేదు మాత్రం ఇక పోయినట్టు కానీ మాకు ఏమీ తెలియదు. రంగాపూర్ గ్రామానికి వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్తుండగా పెబ్బేరు పీజేసీ క్యాంప్ ఆఫీస్ సమీపంలో కుక్క అడ్డం రావడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు మరో 6 మంది కూలీలకు తీవ్ర గాయాలు కాగా, కురువమ్మ అనే మహిళ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. గాయపడ్డ వారిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణలో తొలి మహిళ శ్రీ సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం పిదప తన నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని ఆలోచన రావడంతో అందరికీ విన్నపంతో కూడిన సందేశం. నన్ను కలవడానికి వచ్చే ప్రతి ఒక్కరూ బొకేలు, పూలమాలలు తేవద్దు, వీటికి బదులు పుస్తకాలు తేగలరు అని పంపటంతో ప్రతి ఒక్కరూ తమదైన పద్ధతిలో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు దాదాపు కొన్ని గంటల వ్యవధిలోనే వేల పుస్తకాలు మరియు పెన్నులు జమ కావడం జరిగింది. వచ్చే లీడర్లు, ప్రజలు ఆమె ఇచ్చిన సందేశంను అభిమానిస్తూ బొకేల బదులు పుస్తకాలు ఇస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ఉన్న పేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ని నిధులైనా పెడుతూ ప్రభుత్వము నాణ్యమైన విద్య అందించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది కూడా తప్పకుండా ఆలోచించండి. గ్రామాలలో ఉన్న గౌరవ సర్పంచులందరికీ, ఎంపీటీసీలందరికీ, స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్స్ కావచ్చు, ఎంపీపీస్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఎంతసేపు మన ప్రాంతం డెవలప్ కావాలని రోడ్స్కి, డ్రైనేజ్కి, బిల్డింగ్స్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తామో మన ప్రాంతంలో ఉన్న స్కూల్లో ఎలాంటి సమస్యలు లేవు అనేటట్టు ప్రజాప్రతినిధులుగా మీరందరూ కూడా చొరవ తీసుకోండి అని మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఎంపీపీలు కానీ ఇన్వాల్వ్ అయితే చిన్న చిన్న సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి శ్రద్ధ తీసుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు బుకేసు, షాలు తీసుకురావద్దు, నోట్బుక్స్ తీసుకురమ్మన్నందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందించిన ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పిల్లలకి ఇస్తా ఉన్నాం. అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో కనీసం ఈ బుక్స్ కూడా కొనలేని పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వీటిని చేరవేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఈ సహకారాన్ని అందించాలని మనవి చేస్తాం. నా కోసం కాదు. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్. వేరే వాళ్ళు బుక్స్ డొనేట్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా రిసీవ్ చేస్తున్న సందర్భం చూసాను.
मैडम सबको बोले थे कि बुकेस और शॉल्स मत लाओ, ओनली बच्चों को जो स्कूल में यूज़ होता बुक्स पेंसिल्स पेन्स वो पूरे लाओ बोल के बोले थे। जो भी मैडम के मिलने के वास्ते शुभाकांक्षी बोलने के वास्ते आए थे, तो वो लोग आज जो दिए वो बहुत अच्छे तरह से दूसरे जो स्कूल्स में जो बच्चों को जो यूज़ चाहिए वही दिए। इसलिए सबको धन्यवाद। जो लाए वो शॉल्स और बुकेस लाने से अच्छा बुक्स लाओ बोल के बोले थे, वो लाने के वास्ते सबको धन्यवाद। आज जो आया बुक्स वो ऑलमोस्ट 1 लाख के ऊपर बुक्स और पेंसिल्स पैड्स पूरे आए थे। सबको शुक्रिया। और ये जो जिसको ज़रूरत है वो स्कूल्स को पूरे ये दे दिए थे। जो लाए वो उन लोगों को सबको शुक्रिया बोल रहे हैं, धन्यवाद। क्योंकि जो ज़रूरत है पब्लिक के वास्ते बच्चों के वास्ते मैडम एजुकेशन मिनिस्टर बनने से वो दिए बोल के उन लोगों को सबको धन्यवाद बोल रहे हैं। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన ఆమెను అడ్డుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తనపై నన్నపనేని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్ఐ అనురాధ ఆరోపించారు. మహిళా కమిషన్ కు చైర్పర్సన్ గా వ్యవహరించిన నన్నపనేని బాధ్యతారహితంగా మాట్లాడారని విమర్శించారు. ఇంతలో అక్కడున్న టీడీపీ నేతలు ఇతర పోలీసులను కల్పించుకోవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులను అదుపులోకి తీసుకున్న వారిలో పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఇతర మహిళా నేతలు ఉన్నారు. నిజామాబాద్ నగరంలో ధర్నా చౌక్ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ప్రగతిశీల విద్యార్థి సంఘం నగర అధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరిస్తోందని పీడీఎస్యూ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% కూడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ విద్యారంగాన్ని చిన్న చూపు చూడడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగాన్ని పురోగతిని చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మహిళా కమిషన్ చేసి మీరు అనుకున్నారేమో కష్టపడి ఉద్యోగం వచ్చింది మాకు మీరు లేదు. ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక మహిళా కమిషన్ చేసింది అవసరం లేదు. చదువుతుంది కదా మీకు మధ్యలో చదువుతుంది కదా మీకు ఏం అవసరం లేదు, మీరు అడగాల్సిన అవసరం లేదు. అప్పుడే చెప్పా మీరు మొత్తం కవరేజ్ చేసినప్పుడు ఏళ్ళు పెడుతూ దేవుడా చరిత్రలో నేను. నిజామాబాద్ నగరంలో ధర్నా చౌక్ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ప్రగతిశీల విద్యార్థి సంఘం నగర అధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరిస్తోందని పీడీఎస్యూ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% కూడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ విద్యారంగాన్ని చిన్న చూపు చూడడం చాలా దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగాన్ని పురోగతిని చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
కృష్ణపురం స్కూల్ నుంచి ఒక ర్యాలీ, ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఒక ర్యాలీ, పాడేరు సిఏహెచ్సి స్కూల్ నుంచి ర్యాలీ, మొత్తం 3 ప్రధాన రహదారుల నుంచి 3 ర్యాలీలను నిర్వహించి పాడేరు అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్మించారు. ఈ ర్యాలీలో సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి సాగుని నిర్మూలిద్దాం, యువతను మత్తు నుంచి దూరం చేద్దామని, మానవాళిని రక్షించుకుందామని, గిరిజన రైతులను గంజాయి దళారీల ప్రలోభాలకు దూరంగా ఉంచుదామని, రైతులను ప్రత్యామ్నాయ పంటలను పండించి గౌరవంగా జీవించాలని, మత్తురహిత నేరరహిత సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు. విశాఖ ఏజెన్సీలో సుమారు 10,000 ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్నారని, గంజాయి సాగు చేసే ప్రతి రైతు దగ్గరకు వెళ్లి గంజాయి పండించడం వల్ల కలిగే అనర్థాల గురించి గంజాయి పండించే రైతులకు వివరించాలని కోరారు. ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం పెద్ద ర్యాలీ జరిగింది. ఎక్కువ పాడేలో సుమారుగా 2000 మంది పిల్లలతో ఈ ర్యాలీ ఇప్పటిదాకా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ మేము ర్యాలీలు చేస్తున్నాం. ప్రతి మండలంలో 500 మంది పిల్లలు ర్యాలీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు మన పాడేరు ఎంతో అందమైన ప్రదేశానికి ఒక చెడ్డ పేరు కూడా ఉంది. ఏంటంటే గాంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అలా రకరకాల పేర్లతో మన పాడేరులో ఈ గాంజా సాగు అనేది ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. ఈ గాంజా సాగు వల్ల మన మన్యంలోని గిరిజనులే కాకుండా మొత్తము గాంజా సాగు సుమారుగా 5 మండలాల్లో జరుగుతుంది. చింతపల్లి, జీకే వీధి, జీమాడుగుల, పెదబైలు, ముంచింపుట్లు 5 మండలాల్లో సుమారుగా 10,000 ఎకరాల్లో ఈ సాగు అనేది జరుగుతుంది. ఈ గాంజా మొక్క అనేది మనకి సుమారుగా ఆగస్టు నెల నుండి జనవరి నెల వరకు 6 నెలల్లో సాగు చేస్తారు. దీన్ని మన గిరిజనులు కేజీ 2,000 లెక్కన అమ్ముతూ ఉంటారు. కానీ దీనివల్ల ఎంతో దీన్ని వాడే వాళ్ళకి ఎన్నో ప్రాణానికే హాని కలిగిస్తుంది. అది కాకుండా ఎంతోమంది గిరిజనులు దీన్ని అమ్మటం వల్ల, సాగు చేయడం వల్ల జైలు పాలు అవుతున్నారు. ఈ గాంజా సాగు వల్ల చాలా మన అమ్మే వాళ్ళకే కాకుండా వాడే వాళ్ళకి ఎంతో చెడు చేకూరుస్తుంది. దీనివల్లే దీనికి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంతమంది మనం పిల్లల్ని ఈరోజు పాడేరు మండలంలో గ్యాదర్ చేసి పెద్ద ర్యాలీ నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజనులు చాలామంది జైల్లో మగ్గిపోతున్నారు అవగాహన లేకపోవడం వల్ల. దీనికి మేము ఒక 5 మండలాల్లో 15 క్లస్టర్లుగా విభజించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చలో ఆత్మకూరును అడ్డుకోవడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజని వ్యాఖ్య. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్. సోషల్ మీడియాలో వైరల్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 2 అమ్మాయిల మిస్సింగ్ కేసుపై ఎల్బీ నగర్ ఏసీపీ పృథ్వీధరరావు. నన్ను కలవడానికి వాళ్లు బొకేలు, పూలమాలలు తేవద్దు.
వీటి బదులు పుస్తకాలు తేండంటూ మంత్రి సబితా మెసేజ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.